జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న ఆదివారం నాడు అంటే 29వ తారీఖు మా కోడలు గ్రామ కుంకుమ నోచుకుందండి ఇక్కడికి వచ్చి. అది ఇవాళ నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ నేను కూడా ఇదే కాలనీలో గ్రామ కుంకుమ నోవు చేసుకున్నాను. దానిది ఫుల్ లెంత్ వీడియో, ఫుల్ డీటెయిల్స్ తోటి ఉంది. ఆ వీడియో నేను అంతకైతే మీకు ఎవరికైనా అవసరం ఉంటుంది అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇది మటుకు జస్ట్ సింపుల్గా కొంచెం కొంచెమే తీసామన్నమాట, తనకి మెమరీ ఉండాలని, అంతకన్నా ఏం లేదు. సో ముందైతే ఇంట్లో పూజ చేసుకుని మళ్ళీ అక్షింతలు అవి రెడీ పెట్టుకోవాలి. అమ్మవారిది కథ ఉంటుంది, ఆ కథ చదివి ఆ అక్షింతలు ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని ఏదైనా నైవేద్యం కూడా పెట్టాలి. నేను అటుకుల పాయసం చేశాను ఆ రోజు నైవేద్యానికి, కొంచెం తొందరగా అవుతుందని. సో ఈ నోముకి ఏంటంటే పసుపు, కుంకుమ, తాంబూలం, పువ్వు గుమ్మంకి వెళ్ళి ఇచ్చుకుంటూ రావాలి, ఏ గుమ్మము వదలకుండా. సో ఇలా అరటిపళ్ళు, ఇప్పుడు మరి సీజన్లో ఇంకా మామిడి పళ్ళు అంత ఇదిగా రావట్లేదు కదా, సో అరటిపళ్ళే ఇచ్చాము. యాక్చువల్లీ మనం వాళ్ళని పళ్ళెం అడుగుతాం అనమాట, మీరు పళ్ళెం పట్టరండి అని చెప్పి అందులో అన్నీ పెట్టిస్తారు. సరే ఈ రోజుల్లో కొంచెము టైం పడుతుంది, ఒక్కొక్క ఇంట్లోనూ పళ్ళెం పట్టరండి అని మళ్ళీ వాళ్ళ లోపలికి వెళ్ళి తీసుకొచ్చి టైం వేస్ట్ అవుతుందని మేమే ఒక చిన్న పళ్ళెం రెడీ చేసుకుని తామలపాకులు, తాంబూలము, పసుపు, కుంకుమ కూడా ఈసారి ఏం చేశానంటే ప్లేట్స్లో కవర్స్లో పోసి రెడీ పెట్టుకున్నాను అనమాట. లాస్ట్ టైం అయితే ఒక గరిటెతోటి వేసాము నేను ఇచ్చినప్పుడు, అది మళ్ళీ వాళ్ళకి తీసుకోవడం కష్టమవుతుందని అనిపించింది నాకు, అందుకని కవర్స్లో వేసి ఇదిగో ఇలాగా. ఈ ఫస్ట్ తాంబూలం పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి ఇచ్చుకోవాలన్నమాట. ఆ తాంబూలం ఎప్పుడైతే అమ్మవారికి మనం ఇస్తామో అప్పటి నుంచి నోచుకున్న వాళ్ళు ఇంకా మౌనవ్రతమే, ఇంకా మాట్లాడడానికి లేదు. మొత్తం నోవంతా కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు ఇంకా మాట్లాడరు. ఏదైనా చెప్పాలంటే సౌజ్ఞలతో చెప్పడం. ఇప్పుడు కొంచెం వాట్సాప్లో మెసేజ్ పెట్టే వరకు కూడా వచ్చింది, కానీ మాకు అంత అవసరం రాలేదు. చాలా ఇళ్ళు ఇచ్చేసుకున్నాక చివరిలో నాకు గుర్తొచ్చింది, అయ్యో నేను అసలు ఏమీ వీడియో తీయలేదని. సో మా ఇంటి దగ్గరలో ఉన్న ఈ 3 ఇళ్ళ వాళ్ళకి మట్టుకే వీడియో తీశాను. ఎందుకంటే నేను తనకి హెల్ప్ చేస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి అండి ఇలా అండి నోవండి మా కోడలు నోచుకుంది అని చెప్పి ఆ హడావుడిలో పడిపోయి వీడియో తీయడమే మర్చిపోయాను అనమాట. సో ఈమె ఏం చేశారంటే వీళ్ళకి ఫ్యామిలీకి ఒక గుడి ఉందట, ఆ గుడి తాలూకాది ఒక 4 బ్లౌజ్ పీసులు, 2 చీరలు, ఇవన్నీ పసుపు, కుంకుమ మా కోడలికి, ఇంకా గాజులు, ఇంకేవో నువ్వులుండలు, ఇవన్నీ తీసుకొచ్చి అన్నీ తనకి బొట్టు పెట్టించారు. చీరలు అయితే మీ ఇద్దరు కట్టుకోండి అమ్మా అని చెప్పి, అందులో ఇగో ఈ రెడ్ కలర్ శారీ నేను తీసుకున్నా, ఇంకోటి ఎల్లో మా కోడలు తీసుకుంది. పిల్లలు పుట్టాలని ఎంత ఇదిగా ఆశీర్వదించారంటే నిజంగా నేను చాలా 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 సంతోషంగా అనిపించింది. అందరూ కూడాను అలాగే ఆశీర్వదించారండి ఈసారి మటుకు తనకి. ఏమో వాళ్ళందరి ఆశీర్వచనాలు నిజమయ్యి మా ఇంట్లో కూడా పాపో బాబో మాకు మనవడో మనవరాలు వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ ఆశీర్వదించండి మా కోడల్ని. ఈవిడైతే కూడా చాలా బాగా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కూడాను ఆశీర్వదించారు. అండ్ రామఫలం ఉందట వాళ్ళ ఇంట్లో, స్పెషల్గా తీసుకొచ్చి ఇచ్చారనమాట తనకు బొట్టు పెట్టి. సో తను నేను షేర్ చేసుకుని తిన్నాం, ఎందుకంటే తిను ఎక్కువ స్వీట్గా ఉన్నది అంత తినలేదు. నెక్స్ట్ ఫస్ట్ టైం తింటుంది రామఫలం, మళ్ళీ సహంతిని వదిలేయకూడదు ఎలా ఉంటుందో అన్న డౌట్ కొద్దీ నాకు షేర్ చేసుకుందాం అంది. సో మేము ఇద్దరం షేర్ చేసుకుని తిన్నాం అనమాట. సో ఇలాగ తన నోము అయితే చాలా చాలా బాగా జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే అమ్మవారి దగ్గరకి వెళ్ళి దండం పెట్టుకుని ఆ పక్కన పెట్టిన అక్షింతలు హస్బెండ్ తోటి వేయించుకుని, హస్బెండ్ కాళ్ళకి దండం పెట్టి హస్బెండ్తో అక్షింతలు వేయించుకున్నాక వాళ్ళు నోము చాలా బాగా జరిగిందా ఇది అని హస్బెండ్ పలకరించాలి, అప్పుడు బాగా జరిగింది అని అప్పుడు చెప్పాలన్నమాట. ఆ విధంగా నోము కంప్లీట్ అవుతుంది. ఇలాగ చాలా చాలా బాగా జరిగిందండి మా కోడల నోము. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.